కొద్దిగా అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. సో బిగ్ బాస్ 10 అయితే స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అన్న బిగ్ బాస్? ఒకటేనండి, దశావతారాలు అని చెప్పి చెప్పారు. దశావతారాల పరంగా ఏదైనా కొత్తగా తీసుకొస్తారేమో ఈసారి చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం అగ్ని పరీక్ష లాంటివి అని చెప్పి తీసుకొచ్చారు. అగ్ని పరీక్షలో కాస్త వైవిధ్యం అయితే కనిపించింది, కానీ పాత వాటిలాగానే అనిపించింది మొత్తం. అంటే 10 మంది సెలబ్రిటీస్ 10 మంది కామనర్స్ అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈసారి. అదేనండి, ఇప్పుడు ఏదున్నా కానీ కామనర్స్ లేకపోతే ఏ షోను కూడా ఎవరు చూడరండి. సెలబ్రిటీస్ ఉన్నారంటే సెలబ్రిటీస్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో, అంటే ఎప్పుడైతే మన పటాసులు లాంటివి వెళ్తాయో ఆ రకంగా సెలబ్రిటీస్ పనిచేస్తారు. తర్వాత ఎవరైనా చూడాలనుకుంటే ఇందులో నావాడు ఎవరైనా ఉన్నాడా, నా ఇంటి పక్కన ఉన్న లాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పి వెతుక్కుంటారు. అటువంటి వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా కామన్ వ్యక్తులైన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండేసి వాళ్ళ ద్వారా సెలబ్రిటీస్కి అనేది పోటీ అనేది ఏర్పడింది అనుకోండి, అది రసవత్తరంగా ఉంటుంది. అంతేకాకుండా కామన్ మ్యాన్ గెలవగలుగుతారు అని చెప్పి ఎక్కడైనా హింట్ అనేది దొరికింది అనుకోండి, అప్పుడు ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది. అంటే కొంతమంది మాత్రం కామన్ మ్యాన్స్ ని తీసుకున్నారు, రైతు బిడ్డ జవాన్ బిడ్డ అని చెప్పి వాళ్ళకి కావాలని కప్పులు ఇచ్చేస్తున్నారు. దానివల్ల సెలబ్రిటీస్కి అన్యాయం జరుగుతుందా అంటున్నారు. దాని గురించి ఏం చెప్తున్నారు? సెలబ్రిటీస్ గురించి చెప్పాలనుకుంటే ఒకటేనండి, సెలబ్రిటీస్కి ఆల్రెడీ అవకాశాలు అంటే బయట చాలా ఉన్నాయి. వాళ్ళు దీనికి రావడానికి కారణం మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ మేము డైమినేటర్తో వస్తున్నామని చెప్పి వాళ్ళు రావడానికి కాంట్రాక్ట్ చేసుకోవడం కూడా ఒకటే కారణం. మేము నెల రోజులు 2 నెలలు 3 నెలలు అదే షో ఎన్ని రోజులు మేము కాంట్రాక్ట్ చేస్తున్నాం అంటే మాకు కాస్త అమౌంట్ వస్తుంది, ప్లస్ లైన్మెంట్కి రాబోతున్నాం అని చెప్పి వాళ్ళకి కావాల్సింది అదే. నాకు వాళ్ళు క్లియర్ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ టైంలో కూడా ఒకనొక హీరో గారు దాదాపుగా 7 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆయన 9వ విభాగంలో రావడం కారణం నెక్స్ట్ మళ్ళీ సినిమాలోకి వస్తుందని చెప్పి ఆ రకంగానే సినిమాలోకి వచ్చారు కూడా. ఆయన సినిమాలో మళ్ళీ హీరోగా చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని వాళ్ళు కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు. ఏదైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇక్కడ గెలవాలి, పోటీతత్వం నాలో ఉందని చూపించాలి. అది చూపించడానికి కామన్ మ్యాన్ చూపిస్తారు. డైరెక్ట్ కామన్ మ్యాన్ చూపిస్తే ఎవరు కూడా చూడరు. అది షో వాళ్ళకి కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. డైరెక్ట్ కామన్ మ్యాన్ చూపిస్తే అరే మన పత్రిక కదా తీసి. అదే సెలబ్రిటీస్ మధ్యలో కామన్ మ్యాన్ ఉంటే ఎస్ మావాడు పోటీ పడుతున్నా, ఈ హీరోతో పోటీ పడుతుంది, ఆ ఫైటర్తో పోటీ పడుతుంది, మావాడు తెలుసు అనే ఉత్సాహం పెరుగుతుంది. దానివల్ల కామన్ మ్యాన్గా చూసేవాడు కూడా ఒక కోరిక పెరుగుతుందండి, నేను కూడా రేపు ఈ పని చేయగలుగుతాను చెప్పి. ఈ షో అనేది అదిగో ఆ ఉత్సాహాన్ని పెంచుతుంది. దానికోసమే దశావతారం అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఆ 10 మంది కామన్ మ్యాన్ అనేది ఏ రకంగా ప్రభావం చూపించబోతున్నారు, అది షో మనకు ప్రారంభమైతే అప్పుడు మనకు అర్థమవుతుంది. సార్ ఒకవేళ బిగ్ బాస్కి మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్స్పెక్టివ్? అయ్యా వెళ్ళను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన పర్సన్ నేను రివర్స్లో చెప్తున్నాను. ఎవరైనా కానివ్వండి, అసలు మన వైపు చూస్తారా? ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పి 10 మంది పెట్టారు చూడండి, వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెట్టుంటారు? ఆ పరీక్షలు తట్టుకొని అక్కడ వరకు పోవడం అంటే ఎంత కష్టం. నన్ను తీసుకుంటారంటే ఎవరు మన మన్మథరాజు అని చెప్పి ఒక అతను మామూలు సోషల్ మీడియాలో తను వెళ్ళగానే కాళ్ళ మీద పడదు, నేను కూడా బిగ్ బాస్ షోలోకి వస్తానని చెప్పి. అదిగో అంతటి క్రేజ్ ఉంది బిగ్ బాస్ షోకి అని. నాలాంటి వాడిని తీసుకున్నానండి, ఎందుకు వెళ్ళానండి? నేనే కాదు, వదిలేండి, మీరు ప్రశ్నించారు కదా, మీరు వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తాం మనం. అటువంటి షోకి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలండి. ఊరికే మనం అనుకుంటే వెళ్ళేది కాదు, అది ఎంతో శ్రమించాలి దానికి. ఊరికనే అయ్యో ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు దొరికితే వెళ్ళిపోవచ్చు అనడానికి అదేం సినిమా కాదు, సీరియల్ కాదు, ఇంకేదో కాదు. ఆ షో అనేది చాలా పెద్దది. 3 నెలల ప్రాసెస్ ఉంది దానికి. 3 నెలల ప్రాసెస్లో కొన్ని లక్షల మందిని పడగడుతున్నారు వాళ్ళు. సార్ మంగ్లీ గారిని తీసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి, దాని మీద ఏమంటారు? మంగ్లీ గారిని తీసుకుంటే క్లియర్గా షో అనేది ఫ్లాప్ అవుతుంది, నో డౌట్. ఫస్ట్ డేనే ఫ్లాప్ అయిపోతుంది. ఆమె పేరు చాలా చెడ్డ ఉంది. ఆమె తీసుకున్న అమౌంట్ అనేది ఏదైతే ఉందో నిజంగా ఆమె తీసుకున్నారని చెప్పి సగం రాష్ట్రం నమ్ముతుంది. సో దాంతో మన బిగ్ బాస్ షోకు కలంకం అనేది అంటారు గ్యారెంటీ. థ్యాంక్ యూ.